ఈరోజు దావీదు కీర్తన అనుసరించి దావీదు రాసుకున్న కీర్తనలు ఇది ఒక అద్భుతమైన కీర్తన. తన అనుభవంలో రాసుకున్న కీర్తన. ఈ కీర్తనలో నుంచి ఒక 5 విషయాలు మనం త్వరగా నేర్చుకోబోతున్నాం. చూడండి, మొదటి వచనం ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక ధనవంతుడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో నా ప్రాణమా ఏమన్నాడు? తినమో త్రాగమో. వాడు వెర్రివాడు కదండి, వాడు వెర్రివాడు. వాడు ప్రాణమిచ్చిన ప్రభువుని తెలుసుకోకుండా మాట్లాడాడు. అందుకని ప్రభు వాడిని చూసి అన్నాడు, వెర్రివాడా, ఆస్తి నీదైతే అయి ఉండొచ్చు, ఆయుష్ నీదైతే అయి ఉండొచ్చు. ఆయుష్ కూడా వాడిది కాదు కదండి, ఆయుష్ దేవుడిచ్చే వరమే కదండి. ఆస్తి నీదైతే అయి ఉండొచ్చు, కొట్లు నీదైతే అయి ఉండొచ్చు, పొలం నీదైతే అయి ఉండొచ్చు, ధనధాన్యాలు నీదైతే అయి ఉండొచ్చు, కానీ ప్రాణము ఎవరిది కాదు, నీది కాదు, అది దేవుని వరమే. హల్లెలూయా. ప్రాణం ఇచ్చిన ప్రభువును మర్చిపోయి వాడు అన్నాడంటే, నా ప్రాణమా ఏం చేయమో, తినమో త్రాగమో సుఖించము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మనం వెళ్తే ఒక విభాగం ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఏంటో తెలుసా? ఈ 3 మాటలు రాసి ఉంటుంది. మనం గబగబా వెళ్తుంటాము, ఈట్, డ్రింక్ అండ్ చెర్రీ. మీరు తినండి, త్రాగండి, ఏం చేయండి, అదే జీవితం అనుకున్నట్టుగా చాలామంది ఈ రోజులు అదే అనుకుంటున్నారు. తినటం, త్రాగటం, సుఖించటమే ఇదే జీవితం అనుకు. కాదండి, ప్రాణం ఇచ్చిన ప్రభువుని తెలుసుకోవటమే నిజ జీవితం. ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు కొరకు మన జీవితాలు సమర్పించుకోవటమే జీవిత పరమార్థం. వాడు నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేయటం మర్చిపోయాడు. వాడు అనుకున్నాడు ఆ ధనవంతుడు అయితే అయి ఉండొచ్చు, కానీ ఏమనుకున్నాడు? నా ప్రాణమా ఏమన్నాడు? తినమో త్రాగమో సుఖించమో. అది కాదండి జీవితం. ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తుని తెలుసుకోవటం నిజమైన జీవిత పారమార్థిక సత్యం. దావీదు ప్రభుని తెలుసుకున్నవాడు కాబట్టి, ప్రభు చేసిన మేలు తెలుసుకున్నవాడు కాబట్టి అంటున్నాడు, నా ప్రాణమా ఏం చేయమో, యెహోవాను సన్నుతించుమో. ప్రాణం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆస్తి ఇచ్చి నడిపిస్తున్న దేవుని ఏం చేయాలి? మనం సన్నుతించాలి, సన్నుతించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయమో, సన్నుతించుమో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఎన్నో మేలులు చేస్తున్నాడండి దేవుడు. దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు కదండి. వాటిని మనం ఏం చేయకూడదు, మరువకూడదు. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ అంట. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, అది దేవుని నైజం. కానీ మానవుడు ఏం చేస్తాడు తెలుసా? పుచ్చుకుంటాడు, వెంటనే మరిచిపోతాడు. ఏ మానవుడైతే ప్రభు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తాడో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దావీదు అంటే దేవునికి అందుకనే ఇష్టం. ఈరోజు ఈ దావీదు కీర్తనలో నుంచి దావీదుని అడుగుదాం. దావీదు, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు? మన జీవితాల్లో కూడా ఈ మేలులు చేశాడు దేవుడు. మనమే మర్చిపోతున్నాం. దావీదును చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదుని అడుగుదాం, నీ జీవితంలో ఏం చేశాడయ్యా డేవిడ్? దావీదు నీ బ్రతుకులో యేసయ్య ఏం చేశాడు? దావీదు చెప్తున్నాడు ఒక 5 విషయాలు. చాలా కీర్తనలు చాలా విషయాలు ఉన్నాయి, ఒక 5 మనకు నేర్పిస్తున్నాడు. నా జీవితంలో ప్రభు ఈ మేలులు చేశాడు కాబట్టి వీటన్నిటిని బట్టి నేను నా దేవునికి ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఏం చేశాడు? మొట్టమొదటి విషయం చూడండి, 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటిని ఏం చేశాడు? క్షమించాడు, క్షమించాడు. ఫర్గివ్నెస్. నా దేవుడు నా పాపాన్ని క్షమించాడు. పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఉంది. లోకంలో ఎవరు పాపాలు క్షమించలేరండి. యేసు ప్రభు వచ్చింది అందుకే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభువులో పాప క్షమాపణ ఉంది. మనిషికి ఈ రోజులో నెమ్మది లేదు. కారణం ఏంటో తెలుసా? హృదయంలో పాపం క్షమించబడకపోతే మనిషికి ఎక్కడో నెమ్మది లేని జీవితమే.
మానవుడికి అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే హృదయంలో పాపము క్షమించబడలేదు. క్షమాపణ లేకపోతే, నీ జీవితంలో క్షమించబడకపోతే, నీ పాపం క్షమించబడకపోతే ఎక్కడో గిల్టీ కాన్షియస్ అంటారు కదండి, మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంటుంది? నేరారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు పాపివిరా బిడ్డ. మరి ఈ పాపానికి విరుగుడేంటి? పాపానికి విరుగుడు పలానా చోటకి వెళ్తే, పలానా స్నానం చేస్తే, పలానా తీర్థయాత్ర చేస్తే కాదండి. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీ కొరకే 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని క్షమించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడుతుంది. నువ్వెంత ఘోరమైన పాపైనా సరే ప్రభు శిలువలో కార్చిన రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే, యేసు ప్రభు నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నా పాపాన్ని కడుగయ్యా నువ్వు అడిగినట్లయితే, వాక్యం చెబుతుంది మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. యేసయ్య వచ్చింది అందుకే. ఆయన పాపులను క్షమించడం కొరకు వచ్చాడు. కొంతమంది ఎందుకు వచ్చారో తెలుసా? కొంతమంది లోకంలో ఏం చెప్తారు తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు. అసలు దుష్టుల్ని శిక్షించడానికి రాలే యేసయ్య. మంచోళ్ళు లేరు, ఎవరు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమకు, దేవుని పరలోకానికి, దేవుని కృపకు దూరమైన మన కొరకు యేసు ప్రభువారు వచ్చి ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడి, పాపము లేని పరిశుద్ధుడు యేసయ్య. నిన్న విన్నాం కదా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఎక్కడ పాపం లేదు కదండి. ఆయనతో ఉన్నవారే రాశారు, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. యేసు ప్రభువారే చెప్పాడు, నాలో పాపం అన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపానికి ఏముంది చెప్పండి? క్షమాపణ ఉంది. యేసయ్యలో పాపానికి క్షమాపణ ఉంది. ఎంత గొప్ప విషయమో తెలుసా అండి? ఎంత గొప్ప విషయమో తెలుసా? ఇది చాలా గొప్ప విషయం అండి. ఈ సత్యాన్ని తెలుసుకోలేక చాలామంది నిత్య జీవానికి దూరం అయిపోతూ ఉన్నారు. యేసయ్యలో పాప క్షమాపణ ఉంది. యేసయ్య నీ పాపాన్ని క్షమించుడు కొరకై ఈ లోకానికి వచ్చాడు. నువ్వెంత ఘోరమైన పాపం అయినా సరే, నీ పాపం ఎంత భయంకరమైనదైనా సరే, కొంతమంది అంటారు నాలాంటి పాపికి కూడా క్షమాపణ ఉందా? అయ్యో, నా భార్యను మోసం చేసి నేను ఎంతకాలం నుంచి పాపం చేస్తున్నాను, నా భర్తను మోసగించి నేను ఎంతో కాలం నుంచి పాపం చేస్తున్నాను, నా బిడ్డలను మోసగించి, నా ఆఫీసర్లను మోసగించి, నా సహోద్యోగులను మోసగించి, నా ప్రక్కవారిని మోసగించి, వారు చుట్టూ లేదులే, వీరు చుట్టూ లేదులే, ఎవరికి తెలియదులే అనుకొని నేను ఆడే అబద్ధాలు, నేను చేసే మోసాలు, నా భయంకరమైన పాపానికి క్షమాపణ ఉందా? ఎంత ఘోర పాపికైనా యేసు ప్రభు దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. యేసయ్య పాపుల క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదండి. క్షమించడమే కాదు, ఆయన మన పాపాలు ఏం చేస్తాడో తెలుసా? 4 మాటలు చెప్తా చూడండి. 103వ కీర్తన, యేసయ్య మన పాపాన్ని క్షమించడమే కాదు, ఇంకా ఏం చేస్తాడు చూడండి. 103వ సంకీర్తన, అదే కీర్తనలో దావీదు అంటాడు, 12వ వచనం చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకేం చేశాడు? అంత దూరపరిచాడు. చూసారా? ఒకసారి ఆయన మనం క్షమిస్తే మన పాపాలు ఏం చేస్తారు చెప్పండి? పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు అంత ఏం చేశాడు? ఎడము కలుగా చేసి ఉన్నాడు. దూరం చేశాడు. పడమటికి తూర్పు కదండి. ఎందుకు అది రాశారు తెలుసా? ఏ మనిషి అయినా ప్రపంచంలో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళగలడంట, దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణం చేయగలడంట. బాగా వినండి, ప్రపంచంలో ఎవరైనా దక్షిణం నుండి ఫ్రమ్ సౌత్ టు ఎక్కడికి వెళ్ళగలరు? నార్త్ వెళ్ళగలరు. దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణం చేయగలరు, ఉత్తరం నుండి
దక్షిణానికి కదండి. చాలామంది మనం సెలవులో రేపు జనవరిలో మనకు సంక్రాంతి సెలవులు వస్తాయి. ఒకవేళ మీరు కానీ అరకు ఆ ప్రాంతానికి వెళ్తే ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ వస్తారు. మన సౌత్లో కేరళ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కొన్ని టూరిస్ట్ ప్లేసులు అనగా చూడటానికి నార్త్ నుండి వస్తారు కొంతమంది. నార్త్ నుండి సౌత్కు ప్రయాణం చేయటం సులభమే, సౌత్ నుండి నార్త్కు ప్రయాణం చేయటం సులభమే. కానీ ప్రపంచంలో ఏ మనిషి ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఇంతవరకు ప్రయాణం చేయలే. హల్లెలూయా. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఇంతవరకు ఎవరు ఏం చేయలేదు, ప్రయాణం చేయలేదు. ఇది అసాధ్యమైనది. పడమటికి తూర్పు ఎవరు వెళ్ళలేదు, తూర్పు నుంచి పడమరికి ఎవరు రాలేరు. యేసయ్య అందుకని మన పాపములను ఏం చేశాడంట, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకేం చేశాడు, అంత దూరం చేశాడు. ఒకసారి మనం క్షమించబడిన తర్వాత మన పాపాలు ఇంకంత దూరం చేస్తాడు యేసయ్య. యేసు రక్తంలో నీ పాపం కడుగబడిన తర్వాత యేసయ్య నీ పాపాలంతా ఏం చేశాడు, దూరం చేశాడు. ఇక మరల వాటిని జ్ఞాపకం చేసుకోడు ఆయన. ఆ మాట కూడా అన్నాడు. రెండోది దూరపరిచాడు. రెండోది ఏం చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వాక్యం. ఐజయా చాప్టర్ 38:17 చదవండి. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వేం చేసావు, పారవేసితివి. సైన్స్లో డాక్టర్స్ చాలామంది చెప్పే విషయం తెలుసా, ఏ మనిషి కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు వీపు తట్టు చూసుకోలేడంట. దేని తట్టు చూడండి, ఒకసారి మీరు చూసి చూడండి, కనబడిద్దా? ఏ మనిషి ఎప్పుడు దేని తట్టు చూడలేడు, వీపు వెనకాల తట్టు చూడలేడు. ప్రభు అంటే మన పాపాలు ఏం చేశాడు తెలుసా, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వేం చేసావు అంటే ఇంక వాటిని ఎప్పుడు ఏం చేయడు, జ్ఞాపకం చేసుకోడు. చూడడు అంటే జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి క్షమించబడిన తర్వాత, యేసు రక్తంలో నీ పాపం కడుగబడిన తర్వాత, నువ్వు నిత్య జీవానికి వారసుడు అయిన తర్వాత ఆయనకి ఎన్నడూ నీ పాపములు ఏం చేయడు, జ్ఞాపకము చేసి కొనడు. ఎందుకంటే వీపు వెనకాల వేసేసాడు. ఒకటి దూరపరిచాడు, రెండోది ఏం చేశాడు, వీపు వెనకాల వేసాడు. మూడోది ఏం చేశాడు చూడండి. మీకా గ్రంథం, ఆయన మన పాపాలు ఏం చేశాడు చూడండి. మీకా గ్రంథము క్షమించబడిన దేవుని బిడ్డల జీవితాల్లో వారి పాపాలు ఏం చేసి చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం, మైకా చాప్టర్ 7. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషాలు అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో ఎక్కడ పడేశాడంట. ఇంతవరకు ఏ మనిషి సముద్రపు ఎక్కడికి వెళ్ళలేదు, అగాధాల్లోకి వెళ్ళలేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏమయ్యారు తెలుసా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. సముద్రపు అగాధానికి వెళ్ళి చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏం చేశారు, అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. ఆయన మన పాపములను క్షమించిన తరువాత, క్రీస్తు రక్తంలోని పాపం కడుగబడిన తర్వాత వాటిని ఎక్కడికంటే చెప్పండి, సముద్రపు అగాధాల్లో పడేశాడు. చూసారా ఎంత గొప్ప క్షమాపణ మనది. యేసు రక్తంలో మన పాపం కడుగబడిన తర్వాత ఆయన మనల్ని ఎంతగా క్షమించాడో. వాటి వండర్ఫుల్ థింగ్ అండి, ఎంత గొప్ప విషయం అండి. యేసయ్యలో క్షమాపణ ఉంది. ఆయన క్షమించడమే కాదు, మన పాపాలు అంత దూరం చేశాడు. మన పాపాలు ఏం చేశాడు, వీపు వెనకాల తట్టేశాడు. మన పాపాలు సముద్రపు అగాధాలో పడేశాడు. ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. అంతేకాదు ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 43:20 చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఏమన్నాడు, నీ పాపములను నేనెప్పుడిక జ్ఞాపకం చేసుకున్నా.
నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను, క్షమించబడిన నీ పాపపు జీవితాన్ని, నీ పాపానికి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను. మనమే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం. అబ్బా కొన్నిసార్లు పాపానికి కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసు, కొంతమంది దేవుని బిడ్డలే, విశ్వాసులే గడిచిన జీవితంలో చేసిన పాపాలు ఏం చేస్తారో తెలుసా, పడకల మీద పడుకొని అప్పుడు అటు చేసేది, అబ్బా అప్పుడు అటు చేసేది, అప్పుడు భలే అబద్ధం ఆడేదాన్ని, అప్పుడు అటు చేసేదాన్ని. దురభిమాన పాపం అంటారు దాన్ని. చేసిన పాపాన్ని మరలా ఏం చేయటం, జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లో ఎంజాయ్ చేయటం దురభిమాన పాపం. దావీదు రాస్తాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుమో. ఏమని బిడ్డలు, రక్షించబడిన తర్వాత మరలా ఇక ప్రాచీన స్వభావాన్ని గురించి ఆలోచించకూడదు. ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నాం, నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. క్రీస్తు యేసులో నూతన పరచబడ్డాము, క్రీస్తు యేసులో నూతనత్వంలోకి వచ్చాము కదండి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన పాపాలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన సన్నుతించు. ఏం చేశాడు దావీదు నీ జీవితంలో? ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంటే దావీదు అంటాడు, ఆయన నా పాపాలు ఏం చేశాడు, క్షమించాడు. మై గాడ్ షల్ ఫర్గివ్ మై సిన్స్. నా దేవుడు నా పాపాన్ని క్షమించాడు, నా దోషాన్ని క్షమించాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన రక్తంలో నాకు క్షమాపణ దొరుకుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ బ్రతుకులో కూడా యేసయ్య నీ పాపాన్ని క్షమించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యలో క్షమాపణ ఉంది, యేసు రక్తంలో నీ పాపం కడుగబడుతుంది. యేసయ్య క్షమించిన దేవుడు. కాబట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మన పాపాలు ఆయన క్షమించి మనకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి యేసయ్య మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడబాకండి. వెళ్ళి యేసయ్య వాడిని బాగు చేసే ముందు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లే లే ధైర్యంగా ఉండు. పాపం క్షమించబడితేనే వ్యక్తి ఎలా ఉండగలడు? ధైర్యంగా ఉండగలడు. నీ పాపం క్షమించబడినప్పుడే నీవు ధైర్యంగా తిరగలవు. చాలామంది ఈ రోజుల్లో ధైర్యం లేదండి. పాస్టర్ గారు ఈ సంవత్సరం అంతా ఎన్నో విషయాలకు భయపడుతున్నా. నీ భయానికి ఒక కారణం ఏంటో చెప్పమంటారా? నీ పాపం నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపానికి ఉన్న స్వభావం పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. కొంతమంది చెబుతారు, ఇంట్లో దొంగలు పడ్డారండి, వాడు దొరకట్లేదు పాస్టర్ గారు, దొరకట్లేదు. నేను అంటాను, అసలు మీరేం వరీ కావద్దు, వాడు ఖచ్చితంగా ఒకరోజు వాడంతటి వాడే దొరుకుతాడు. ఎందుకు తెలుసా? దొంగతనానికి అలవాటు పడ్డవాడు మళ్ళీ ఏం చేస్తాడు? రెండో దొంగతనానికి కూడా వస్తాడు. రెండో దారికి దొరకపోయినా మూడోసారికి కూడా దొరుకుతాడంతే. వాడి పాపమే వాడిని పట్టుకుంటుంది. పాపం పట్టుకోకముందే, నీ జీవితంలో ఒక సంవత్సరం దొరికిపోకముందే ఈ ఉదయకాలం యేసయ్య పాదాలు పట్టుకున్నావంటే ప్రభు దగ్గర నువ్వు ధైర్యంగా, నిశ్చింతగా, భద్రంగా జీవించగలవు. యేసయ్య అంటాడు కదా, కుమారుడా నీ పాపం క్షమించబడి ధైర్యంగా ఉండే. పాపం క్షమించబడినప్పుడే దేవుని బిడ్డలంగా మనం ధైర్యంగా జీవించగలం, ధైర్యంగా బ్రతకగలం, ధైర్యంగా నిలబడగలం కదండి. ఈ ఉదయకాలం మన జీవితంలో ప్రభు చేసిన మేలేంటో తెలుసా? దావీదు బ్రతుకులనే కాదు, మన బ్రతుకుల్లో కూడా ఆయన మన పాపాలు ఏం చేశాడు? క్షమించాడు. గట్టిగా చేద్దామా హల్లెలూయా. పాపం క్షమించిన గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? యేసు రక్తంలోనే మన పాపం కడుగబడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దామా? కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన పాపాన్ని క్షమించాడు. రెండో మాట చూద్దాం. 4వ వచనం చూడండి. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? విమోచించుచున్నాడు. రెడెంప్షన్ అనే మాట, విమోచిస్తున్నాడు. యేసుక్రీస్తులో మానవాళికి దొరికిన రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసండి? దావీదుని అడుగుదాం. దావీదు ఏం చేశాడు దేవుడు నీ బ్రతుకులంటే? ఆయన నన్ను క్షమించాడు, పాపాన్ని క్షమించాడు. రెండవది, సమాధిలో నుండి నా ప్రాణాన్ని ఏం చేశాడు? విమోచించాడు. విమోచన. ఎప్పుడో సమాధిలోకి వెళ్ళవలసిన వాడిని నేను కదండి, నా ప్రాణం విమోచించాడు యేసయ్య. గోతిలో నుండి కదండి రాస్తాడు మంగమూరి దేవదాస్ గారు ఈ కీర్తన చూసే, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తిన
భక్తి దయనో కృపనో ఏం చేశాడు? గోతిలో నుండి లేవనెత్తాడు. మనం ఒకసారి వీడియో చూస్తా ఉన్నాను సార్. విచిత్రం ఏం తెలుసా, కొంతమంది ఈ లోకంలో మనుషులు ఎట్టా తయారో తెలుసా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి విమోచన కోసం వాళ్ళు విమోచించబడతారంట. అట్ట చేస్తే చీపురు తీసుకొని పేటమని కొడుతున్నాడు ఆయన. చీపురుతో కొట్టించుకుంటా. అరే ఇదేం భక్తో నాకు అర్థం కాదు. వాళ్ళకంట ఒక దెబ్బ కొడితే కాదు, ఇంకో 2 కొట్టండి అంటున్నారు. ఇంకో 2 కొట్టించుకోండి అంటే అట్ట కొట్టించుకుంటే వాళ్ళకేందంట? వాళ్ళకి విమోచన అంట. కొట్టించుకుంటే వాళ్ళకి. మన దేవుడు కొట్టేవాడు కాదు, తట్టేవాడు కాదు, కింద పడేసేవాడు. ఒకడైతే ఏం చేస్తాడు తెలుసా? కింద వరుసగా పడుకున్నారండి పసిపిల్లలు, భార్యలు, స్త్రీలు, పురుషులు అందరూ ఇట్ట పడుకుంటే ఈయనంట వాళ్ళ మీద ఇట్ట నడుస్తా వెళ్తుంటాడంట. వాళ్ళ మీద నడుస్తా వెళ్తుంటే వాళ్ళకి విమోచన అంట. ఇట్లా ఆయన నడుస్తా వెళ్తుంటే ఆయన ఇట్లా వాళ్ళ మీద పసిపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ పడుకున్నారండి. వాళ్ళ మీద అంట ఆయన ఇట్లా నడిచి వెళ్తే వాళ్ళకి విమోచన అంట. మన దేవుడు పడేసేవాడు కాదు, లేవనెత్తువాడు. హల్లెలూయా. పడిన వారిని కూడా ఏం చేస్తాడు? లేవనెత్తువాడు యేసయ్య. కృంగిన వారిని కూడా ఏం చేస్తాడు? పైకి లేవనెత్తువాడు ఆయన. తొట్టిల్లని వారిని పైకి లేవనెత్తేవాడు, కింద పడిపోయిన వారిని పైకి లేవనెత్తువాడు యేసయ్య. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. యేసుక్రీస్తులో విమోచన ఉంది. ఎప్పుడో నాశనానికి వారసులమయ్యా మనం, గోతిలోకి వెళ్ళవలసిన వారం మనం. దేవునికి స్తోత్రం. యేసయ్య అలాంటి సమాధిలో నుంచి కదండి, అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి యేసయ్య మనం లేవనెత్తినందుకు దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత. విమోచించాడు. విమోచన అనే పదం కీర్తన గ్రంథంలో నాకు మాట చూస్తాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ఏం చేయలేడు? విమోచించలేడు. మానవుడు ఎవడు కూడా తోటి మానవుణ్ణి, మీ అన్నలు, మీ అక్కలు, మీ చెల్లెలు, మీ అమ్మ, మీ నాన్న, మీ పిల్లల్ని ఎవరు ఏ విధము చేత ఎవరిని ఏం చేయలేరు? విమోచించలేరు. ఎందుకంటే నీ విమోచన క్రయధనము చాలా గొప్పది. కానీ నేనేం చేయకముందే నిన్ను నన్ను విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనమేం చేయలేదండి, మనమేమి ఇవ్వలేదు. ఆ విమోచన క్రయధనం మనమేమి చెల్లించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారే కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు నలుగొట్టబడి ఉమ్మివేయబడి అవమానాలు పొంది శిక్ష పొంది మనల్ని ఏం చేశాడు చెప్పండి? చావు గోతి నుండి, సమాధిలో నుండి మన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి? విమోచించాడండి. విమోచన. యేసయ్యలో విమోచన. లోకంలో ఎవరు విమోచించలేరు. ఎవరు విమోచించలేరండి కదండి. ఎవరు ఏం చేయలేరు? విమోచించలేరు. యేసుక్రీస్తు ప్రభువే. యాయీరు సమాజ మందిరపు అధికారి. చెప్పండి ఎవరండి? యాయీరు సమాజ మందిరపు అధికారి. అధికారి అంటే ఆయన కాడ ఎంతో ఏముండొచ్చు? డబ్బులు ఉండొచ్చు. అధికారి అంటే అధికారం ఉండొచ్చు. ఆ లోకల్ డాక్టర్స్ అందరూ కూడా తనకు మంచి పరిచయస్తులై ఉండొచ్చు కదండి. చెబితే ఇంటికి వచ్చి వైద్యం చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. అన్నీ ఉన్నా తన కుమార్తె చావుకు సిద్ధమైందని తెలుసుకుంటే ఎవరిని ఆశ్రయించాడు? యేసయ్య పాదాల మీద పడ్డాడంట. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడి బ్రతిమలాడుకున్నాడంట. అయ్యా నా కుమార్తె చావుకు సిద్ధమైందయ్యా, ఒక్కసారి నువ్వు వచ్చి నా బిడ్డను బాగు చేయ్యా. ఆ హ్యూమిలిటీ, ఆ వినయాన్ని యేసయ్య మెచ్చుకున్నాడు. భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగుపడిద్ది అన్నాడు. చూశారండి? లోకంలో అధికారాలు, లోకంలో డబ్బులు, లోకంలో ధనవంతులు, లోకంలో పేరు ప్రఖ్యాతి కలిగిన డాక్టర్లు ఎవరు కూడా నీ ప్రాణాన్ని విమోచించలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ ప్రాణాన్ని విమోచించడం కొరకు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించి మన కొరకై మన విమోచన క్రయధనముగా, పరిశుద్ధుడైన దేవుడు మన విమోచన క్రయధనముగా మన కొరకై సిలువలో నలగొట్టబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. విమోచన క్రయధనం ఆయన చెల్లించింది. లోకంలో ఎవరు చెల్లించలేరు. ఆయనే మన ప్రాణాన్ని ఏం చేయవాడు? విమోచించువాడు. యేసయ్యలో విమోచన దొరికిందండి.
దావీదు అంటున్నాడు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి ఐ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఒకటి, ఆయన నన్ను క్షమించాడు. రెండవది, ఆయన చేశాడు, ఆయన నన్ను విమోచించాడు. మూడో మాట చూద్దాం. 103వ సంకీర్తన 3వ వాక్యం. 103వ సంకీర్తన 3వ వాక్యం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఏం చేయవాడు? కుదుర్చువాడు అంటే ఇంగ్లీష్లో బాగు చేయువాడు, స్వస్థపరచువాడు. యేసయ్య నీ రోగము, సంకటము అని తెలుగులో ఉంది, ఇంగ్లీషులో డిసీజ్ అనే మాట ఉంది. నీ రోగాన్ని బాగు చేయవాడు, నిన్ను స్వస్థపరచువాడు. ఆయన యేసుక్రీస్తులో హీలింగ్ ఉంది. ఆయన హీలర్, స్వస్థపరచువాడు. నీ రోగం ఎటువంటిదైనా సరే, ఈ రోజుల్లో కదండి, ఈ రోగాలకు అసలు పేర్లు పెట్టుకుంటూ పోతే భయంకరమైన రోగాలు. అసలు ఆ వైరస్లు పేర్లు చదువుతుంటేనే భయం వేస్తుంది మనకి. వారి ఇవన్నీ ఆడ గుర్తు పెట్టుకుంటున్నారా బాబు? బైబిల్లో ఎన్నో రోగాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో రోగాలు ఉన్నాయి. కానీ మీకు ఒక రోగి గురించి చెప్తా. కుష్ఠరోగం. చెప్పండి, ఏ రోగం? ఎయిడ్స్ రోగమే చాలా భయంకరమైన రోగం అనుకుంటున్నారు ప్రపంచం. కరోనా వచ్చి చాలామంది చంపేసింది, అది తర్వాత విషయం. కానీ కుష్ఠరోగి ఎప్పుడైనా మీరు చూసారండి? వాడు బ్రతికుండగానే మృతుల లోయలో బ్రతకాలి. చెప్పండి, బ్రతికుండగానే. ఆ రోజుల్లో యేసు ప్రభు దినాల్లో వాడు ఇంటికాడ ఉండటానికి లేదు. లేకపోతే ఇప్పుడు రాగా కుష్ఠరోగులు మనకు తెలుసు కదండి, మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు డ్రమ్ము కొట్టుకుంటూ మన సమాజంలో కూడా తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగం చాలా భయంకరమైన రోగం. ఎందుకో తెలుసా? కుష్ఠరోగికి వాడిని పట్టుకొని మీరు ఎప్పుడైనా చూస్తే మనకు మామూలు కనబడతారు, కానీ పాపం ఈ వేలు కొరుక్కుపోతూ ఉంటాయి, రసికగారుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఒకసారి నేను వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్ళా. మౌలాలి అనే ప్రాంతంలో ఉంటారు. సిఎస్ఐ చర్చి ఉంది. సిఎస్ఐ బిషప్ గారు ఒక పాస్టర్ గారిని పంపిస్తే ఆయన వెళ్ళని ఆదివారం నన్ను పంపించాడు ఆయన. అట్లా 2 times నేను మౌలాలిలో లెప్రస్ కాలనీలో దేవుని వాక్యం ప్రకటించవచ్చు. ఆ ప్రాంతంలో వారి మధ్యలోకి వెళ్తే అసలు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ చేతులు రోజు రోజుకి కొరుక్కుపోతూ ఉంటాయండి. వాళ్ళ కళ్ళ ముందు వారి మరణం కనబడతా ఉంటుంది. భయంకరమైన స్థితి. యేసు ప్రభువారు ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, కుష్ఠరోగులు వచ్చి అడిగారు, ప్రభువా హ్యావ్ మెర్సీ అపాన్ us, మమ్మల్ని కరుణించయ్యా, కనికరించాయి అంటే యేసు వారి యందు కనికరించి ఏమన్నాడు చెప్పండి? మిగతా రోగులను బాగు చేసినప్పుడు వారు స్వస్థత పొందినని బైబిల్లో ఉంటుంది. కానీ కుష్ఠరోగి దగ్గర చూస్తే వారు శుద్ధులాయననే మాట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు బాగుపడ్డారు, వారు స్వస్థపరచబడ్డారు, వారి విశ్వాసం వారిని స్వస్థపరిచిందని మిగతా రోగులు మనం బైబిల్లో చూస్తాం. కానీ కుష్ఠరోగిని మాత్రం వారేమయ్యారు? వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యేసయ్య వారిని ముట్టగా వారు శుద్ధులైరి. ఎందుకంటే వారి కుష్ఠరోగం వారి జీవితాలను ఏం చేస్తుంది చెప్పండి? అపవిత్రమైన స్థితిలో ఉంచగా యేసయ్య వారి అపవిత్రతలో నుంచి వారి రోగాన్ని బాగు చేసి, అపవిత్రతను బాగు చేసి వారిని ఏం చేశాడు? శుద్ధులుగా చేశాడు. చాలాసార్లు కుష్ఠరోగం కంటే పాప రోగం చాలా భయంకరమైంది కదండి. మనిషి పైకి బాగానే ఉండొచ్చు, కనబట్టడానికి మంచి ప్యాంటు, సూటు, డ్రెస్సు, చీరలు కట్టుకొని బాగానే ఉండొచ్చు, కానీ లోపల పాపం, ఒక వ్యక్తి చేసే పాపం ఆ వ్యక్తిని తినేస్తుంది. కనబడదండి. ఒకరోజు ఆ పాపమే తినేస్తుంది, పాపమే పట్టుకుంటుంది. ఆ పాపమే నిత్య జీవానికి నిన్ను దూరం చేస్తుంది, దేవుని ప్రేమకు దూరం చేస్తుంది. యేసయ్య సంకటములు బాగు చేయవాడు. ఎలాంటి రోగినైనా యేసయ్య బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో క్షమాపణ ఉంది, యేసయ్యలో స్వస్థత ఉంది. యేసయ్య ఎలాంటి రోగినైనా స్వస్థపరిచేవాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూద్దాం. ఒక మాట ఎంత బలమైన మాట రాశారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుంచి నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలీ సముద్ర తీరమునకు వచ్చి కొండకి అక్కడ కూర్చున్నాడు. యేసయ్య ఒక చోట కూర్చున్నాడంట. బహుజన సమూహాలు ఆయన యొద్ద కుంటివారు, ఎవరెవరు వచ్చారు చూడండి, కుంటోళ్ళు, గుడ్డివారు, మోగవారు,
అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద ఏం చేశారు? పడవేసిరి. ఆయన వారిని ఏం చేశాను? వాళ్ళు తెచ్చి ఏం చేశారు చెప్పండి? కూర్చోబెట్టలా. బైబిల్లో రాశారు. ఏం చేశారు అంటే, వాళ్ళ రోగి ఇంట్లో వాళ్ళకి ఏమవుతాడు? బరువు అవుతాడు. రోగగ్రస్తుడు ఇంట్లో వాళ్ళకి బరువు అవ్వచ్చు. నీ రోగం ద్వారా నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఏడిపించవచ్చు కదండి. వీడు ఎప్పుడు పోతాడురా బాబు అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ రోగికి చాకిరి చేయలేక, ఆ రోగి పరిస్థితిని చూసి విసుక్కోవచ్చు. నీ బతుకును చూసి విసుక్కోవచ్చు. వీడెప్పుడు బాగుపడతాడ్రా, మమ్మల్ని వేధిస్తున్నాడ్రా అని వారి తల్లిదండ్రులు కూడా విసుక్కొని ఉండొచ్చు కదండి. పోయిన నెలలో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆమె, మీరు ఎవరు చూశారో లేదు, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఒక పిల్లోని తీసుకొచ్చింది. ఆ పిల్లోడికి 2 సంవత్సరాలే. తలింతలా ఉంది. ఎంతలా ఉంది తెలుసా? మోటార్ బైక్ అంతలా ఉంది. అదిగో తలింతలా ఉంది. ఇదే మొండెవంత ఇంతే 2 సంవత్సరాల పిల్లాడే. ఎలా చాకిరీ చేస్తున్నావు అమ్మా? ఎలా చాకిరీ చేస్తున్నావు? డబ్బులు ఇస్తారండి వాళ్ళ అమ్మా నాన్నోళ్ళంట, ఆయాకి ఇచ్చేసారంట. పెంచమ్మా, బ్రతికినంతకాలం పెంచు, తర్వాత విషయాలు ఉంటే ఏదైనా చూసుకుందాం, నెలకు 10,000 జీతం ఇస్తాం, చచ్చిపోతే చచ్చిపోని. అసలు వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎలా ఉండగలరు? ఉంటారు, అసలు పట్టించుకోరండి. పాలు బిస్కెట్లు అన్నీ తెచ్చిస్తారు, నాకు నెలకు 10,000 జీతం ఇస్తారు కదండి. అలాంటి రోగాలతో ఉన్న వారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తెచ్చి ఏం చేస్తారంటే యేసయ్య పాదాల దగ్గర పడేశారు. ఏం రాశారు బైబిల్? మీ బైబిల్ ఏముంది? పడవేసిరి. ఆయన పాదాల దగ్గర ఏం చేశారు? తెచ్చట్టు ఇసిరేసి ఉంటారు. పడేశారంటే విసుక్కొని, వీడి రోగం ఎప్పుడు బాగుపడిద్దా, మా ఇల్లు ఎప్పుడు బాగుంటుందా, వీడి రోగం ఎప్పుడు బాగుపడిద్దా, మా పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయా? నీ రోగాన్ని చూచి నీ ఇంట్లో వాళ్ళు విసుక్కోవచ్చు. నీ పరిస్థితిని చూచి, నీ రోగాన్ని చూచి పక్కన వాళ్ళు విసుక్కుంటున్నారేమో. ఈరోజు ఒక శుభ సందేశం ఏంటో తెలుసా? పడేసిన రోగులను నా యేసయ్య హక్కును చేర్చుకొని స్వస్థపరిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వారిని స్వస్థపరిచాడు. యేసయ్య దగ్గర స్వస్థత ఉంది. ఎలాంటి రోగికైనా, నీ రోగం ఎలాంటిదైనా, అది కుదిరిన రోగమైనా, ముదిరిన రోగమైనా, కుదరని రోగమైనా, ముదిరిన రోగమైనా, అది ఏ రోగమైనా. బెతస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ల నుంచి ఒక రోగి ఏం చేశాడు చెప్పండి? పక్షవాయువుతో బాధపడుతూ ఆడ పడున్నాడండి. ఎన్ని సంవత్సరాలు? వాడి పేరు లేదు బైబిల్లో. రోగం ఎక్కువ కాలం అంటే రోగి, వాడికి ఆ పేరు పెట్టు, సురేష్, మర్చిపోతారు వాడి పేరు సురేష్. కానీ వాడికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పడ్డాడు? వాడు ఆ రోగమే గుర్తుపెట్టు 38 ఏళ్ల నుంచి పడ్డాడండి. పడి నిరాధారమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవదూత కదిలినప్పుడు ఆ బెతస్దా కోనేటి దగ్గర ఏం చేస్తారు రోగులు? ఎవడు మొట్టమొదటి పడతాడో నెలలో వాడికే స్వస్థ. ఆ రోజుల్లో చూడండి, నేను అనుకుంటున్నా అసలు ఆ కోనేటి విషయాలు ఇప్పుడు మీతో చెప్తా, బాగా పంచుకుంటా. ఒక విషయం మీతో చెప్తాను చూడండి. ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించే సమయానికి ఆ బెతస్దా కోనేటి 5 అంతస్తులుగా ఉంటుంది, ఇట్లా పెద్దది. యెరూషలేము వెళ్తే చూసొద్దాం దేవుని కృపను బట్టి. పెద్దది 5 అంతస్తులుగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా వెడల్పుగా ఉంటుంది. రోగులందరూ కాసుకొని ఉంటారు కదండి. పై అంతస్తు నుంచి కింద దాకా కాసుకొని ఉంటారు. దేవదూత వచ్చి అట్ట నీళ్ళు కదిలించగానే ఎంతమందికి స్వస్థత? మొదట పడ్డవాడికే. అంటే వచ్చిన వాళ్ళంతా వాళ్ళు కొత్త జబ్బులతో పోతారు. ఎందుకో తెలుసా? ఒకటి మీద ఒకటి పడి అంటువ్యాధి, కొంతమందికి కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి వస్తే వాడికి ఏమి ఇరుగుతాయి? పైనుంచి పడితే కొత్త రోగాలతో కూడా పోయే పరిస్థితులు అయ్యి. అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయి విసిగి వేసారిపోయిన వారెవరినైనా సరే నా యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్య ఆ రోగిని చూసి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి మరి వాడిని ఏం చేశాడు? బాగు చేశాడు. యేసయ్యలో స్వస్థత ఉంది. ఈ ఉదయకాలం, ఈ సంవత్సరానికి ఆఖరిలో నీ రోగాన్ని గురించి చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, నాకెప్పుడు స్వస్థత అని గోజాడుతున్నావేమో, యేసు వైపు చూస్తున్నావేమో. చూడు యేసయ్య వైపు.
డాక్టర్ల వైపు, మెడిసిన్ వైపు, మనుషుల వైపు కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తే యేసయ్య ఇప్పుడే మిమ్మల్ని ముట్టునుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీ రోగానికి స్వస్థత కలుగునుగాక, మీ రోగికి స్వస్థత కలుగునుగాక. ఆయన నన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు అంటున్నాడు. దావీదును బాగు చేసిన యేసయ్య ఈ ఉదయకాలం మనల్ని కూడా బాగు చేయనుగాక, స్వస్థపరచునుగాక. కాబట్టి 3 విషయాలు విన్నాం. దావీదు ఎందుకు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావంటే దావీదు ఏం చెప్తాడు చెప్పండి? 1, ఆయన నా పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. ఆయనలో క్షమాపణ ఉంది. 2, ఆయనలో విమోచన ఉంది. 3, ఆయనలో స్వస్థత, నా రోగాన్ని ఆయన బాగు చేశాడు. 4 చూద్దాం. 4వ వచనం, 103వ సంకీర్తన 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు. ఏంటి అండి? కరుణా లవింగ్ అండ్ కైండ్నెస్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. లవింగ్ అండ్ కైండ్నెస్, కరుణా కటాక్షం, లవ్ అనే మాట. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, కానీ నా యేసయ్య నన్ను ప్రేమించే దేవుడు. ఆయనలో నిజమైన ప్రేమ ఉంది. మనుషులు ఎవరు ప్రేమించినా నిస్వార్థంతో ప్రేమిస్తారు కదండి. మనుషుల ప్రేమలో సెల్ఫిష్నెస్ ఉంటుంది. నీ అందాన్ని చూసి ప్రేమిస్తారు, నీ శరీరాన్ని వాడుకోవాలని ప్రేమించేవాళ్ళు కదండి. నీ ఐశ్వర్యాన్ని దొంగిలించాలని ప్రేమించేవాళ్ళు, నీ ధనాన్ని దొంగిలించాలని ప్రేమించేవాళ్ళు, నీ టాలెంట్ను చూసి ప్రేమించేవాళ్ళు కదండి, నీ అర్హతను చూసి ప్రేమించేవాళ్ళు. కొంతమంది అయితే నీ లిప్స్టిక్ చూసి ప్రేమించేవాళ్ళు ఉంటారండి. లోకంలో ఉంటారు. లోకం చాలా విచిత్రమైన లోకం. మనం ఎప్పుడో పేపర్లు చూసాం, ఒకటికి 16 మంది భార్యలు అంట. ఎంతమంది భార్యలు? వాడు ఆఫ్రికా దేశస్తు. 16 మంది భార్యలు అంట. ఎంతమంది పిల్లలు తెలుసా? 102 మంది పిల్లలు. వాళ్ళ పిల్లల పేర్లు అసలు వాడికి గుర్తుంటాయా? 102 మంది పిల్లలు అంటే. సంఘంలో కొత్తగా వస్తేనే వాళ్ళ పేర్లు మనకేం తెలియదు చెప్పండి. ఒక 2-3 వారాలు బాగా నలిగితే గుర్తుపెట్టుకుంటాం. వీడి రోజు 102 డాడీ అని వస్తే ఎవడ్రా నువ్వు నా కొడుకువేనా అని ఉండొచ్చు వాడు. ఆ పరిస్థితి కదండి. 102 మంది పిల్లలంటే వాడి పరిస్థితి చూడండి. తండ్రే మరలా చూడండి. మనుషులు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, యేసయ్య నిన్నేం చేస్తున్నాడు? అక్షరాల నిన్నుగా, నీ దగ్గర ఏ అర్హత ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఏ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, ఏ టాలెంట్ ఉన్నా లేకపోయినా, ఏ ట్రెజర్ ఉన్నా లేకపోయినా, ఏ విద్య ఉన్నా లేకపోయినా, ఏ పాండిత్యం ఉన్నా లేకపోయినా, యేసయ్య నిన్నుగా నన్నుగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన ప్రేమ యేసయ్య దగ్గర దొరుకుతుంది. యేసయ్య మనం ప్రేమిస్తున్నాడు. లవింగ్ అండ్ కైండ్నెస్, లవ్ అనే మాట. లోకంలో ఆ ప్రేమ ఎక్కడలేదండి. లోకంలో ఎక్కడ లేదు ఆ ప్రేమ. ఆదర్శపడింది ఇందాక. నే పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నే పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ మారనిదండి. ఈ 2000 కొంతమంది చూడండి, పరిచయమైన కొత్తలో ప్రేమించినట్టుగా కొన్ని రోజులు అయితే ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు రాకపోతే బాగుండి ఇంటికి అనుకుంటా. అరే నిన్నటిదాకా అబ్బా నువ్వు వీరుడివి శూరుడివి, అబ్బా నువ్వు లేకపోతే మాకు కుదరదు, అబ్బా నువ్వు ఉంటేనే మాకన్నీ.
తర్వాత 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత వీడేంద్ర భలే విస్కర్లాగా ఉన్నాడు, ఏంది ఎంట పడతా వస్తాడు, ఎప్పుడెప్పుడు ఇంటికి రాకుండా ఉంటాడు అనుకోండి. మనుషుల ప్రేమలు మారిపోతాయి, మనుషుల ప్రేమలు గతించిపోతాయి. సంవత్సరాలు మారుతున్నా యేసయ్య ప్రేమ మారదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య అంటదంట భర్త, ఏమండి ఏందండి పిలుపు మారింది కదండి. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలేమో చాలా రుచిగా మాట్లాడుకుంటారు, రుచి అయిన మాటలు. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఏయ్ తర్వాత కొన్ని రోజులు ఏయ్, ఏందండి పిలుపు మారిపోద్ది అంతే. ద్రాక్షారసం అయిపోద్ది. మనుషుల ప్రేమలు మారిపోతాయి, మనుషుల ప్రేమలు వాడిపోతాయి కదండి. భలే పాట ఉంటుంది, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల ప్రేమ ఏమైందంట, నీడవలే. నూనె ఉన్నంత కాలమే. బంధువుల ప్రేమ ఎంతకాలం, నూనె ఉన్నంత కాలమే. కానీ ఏమున్నా లేకపోయినా, ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ఏ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, నీ ఉద్యోగమైనా ఉద్యోగం లేకపోయినా, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా, యేసయ్య నిన్నుగా ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రేమ అంత గొప్పది. ఇదిగో ఈ ప్రాంత ప్రజలను ప్రేమించే, ఇదిగో ఈ సువార్త వినిపిస్తున్నాడు యేసయ్య. ఎందరు గృహాల్లో ఉండి ఈ మాటలు విన్నారో, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ వాసన కదండి, నా వాసన నా భార్యకి ఏమైంది, అసహ్యమైంది అంటాడు యోబు. నా వాసన, ఎందుకంటే యోబు రోగంతో ఉన్నాడు, ఆ రోగి వాసన ఆమెకు పడలేదు. నా ఊపిరి నా భార్యకి ఏమైంది, అసహ్యమైంది. కొంతమంది ఉనికి, కొంతమంది ఊపిరి, కొంతమందికి అసహ్యమై ఉండొచ్చు. కానీ మనుషులు అసహ్యించుకున్నా, మనుషులు రోత పట్టించినా, మనుషులు విసుక్కున్నా, యేసయ్య మాత్రం ఎప్పుడు నిన్నేం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, ఏ అర్హత లేదు, ఏ సామర్థ్యం లేదు, ఏ స్థితి లేదు, కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు. దట్ ఈస్ ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ అవధులు లేనిది, ఆ ప్రేమకు కొలతలు లేవు. యేసయ్య నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ ఇప్పుడు మారదండి. పాడతాం కదా, తరాలు మారిన యుగాలు మారిన మారనే మారాడు మన యేసు, మారనే మారాడు. ఆయన మారడు, ఆయన ప్రేమ మారదంతే. నిన్ను విడువని ఎడబాయనన్నాడు, నేను నిన్ను మరిచిపోనన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి దావీదు ఏం చేశాడయ్యా, దావీదుకి ఈ మాట భలే ఇష్టం కూడా. దావీదు ఇంట్లో ఏం చేశాడు తెలుసా, ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నాడంట. ఏమన్నాడు చెప్పండి, నవ్వి అడుగుతారు, నువ్వేం చేస్తావు, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టి, ఏం చేస్తావు, పెడతాగా, కారమో పచ్చడో బిర్యానో ఏదో తెచ్చి పెడతా ఖచ్చితంగా. దావీదు అడిగాడంటే ఇంట్లో, ఆకలి అవుతుంది అన్నం పెట్టనంటే చేదును నాకు ఏం పెట్టారు, ఆహారంగా పెట్టారు. ఇంట్లోనే దావీదుకి ఎవరు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. చేదును నాకు ఏం పెట్టారు, ఆహారంగా పెట్టారు. ఎంత బాధపడి ఉంటాడు చూడండి, ఎంత బాధపడి ఉంటాడు చూడండి. ఇంట్లో వాళ్ళ ప్రేమ అందుకోలేదు కదండి. అందుకని దావీదు రాశాడు కీర్తనలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిననో యెహోవా నన్ను చేరదీను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మనుషులు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్నుగా నన్నుగా మనల్నిగా ప్రేమించే యేసయ్య మనకున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ ఎప్పుడు ఒకేలాగుంటుంది. దావీదు దాన్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, కరుణా కటాక్షాలు నాకేముంచాడు, ఆయన ప్రేమ నా మీద ఉంది, దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆఖరికి 5వ మాట చూపిస్తా చూడండి, 103వ కీర్తన 5వ వచనం. దావీదు ఏం చేశాడయ్యా, యేసయ్య నీ జీవితంలో ఏం చేశాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. తృప్తి, యేసయ్య నాకు తృప్తి ఇచ్చాడు, సాటిస్ఫాక్షన్.
లోకంలో తృప్తి ఎక్కర్లేదండి. తృప్తి రెస్టారెంట్కి పోయినా ఏముండదు, ఆడ తృప్తి ఉండదు. నిన్న బిర్యానీ తిన్నా మళ్ళీ ఈరోజు కావాలి అనిపిస్తుంది కదండి మనిషి జీవితం. అబ్బా ఈరోజు ఏదో తినాలనిపిస్తుంది, అరే నిన్నేగా తినింది, రాత్రేగా తినింది, అయినా లోకంలో ఎక్కడ తృప్తి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకేమి ఇచ్చేవాడు? మేలుతో మన హృదయాలు ఏం చేయవాడు? తృప్తిపరచువాడు. హల్లెలూయా. యోసేపు వాళ్ళ అన్నలను చూసి అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు ఆ కీడును కూడా నాకేం చేశాడు? మేలు చేసి నన్ను తృప్తిపరిచాడు. హల్లెలూయా. మనుషులు నీకు కీడు చేయాలనుకుంటున్నారేమో, మనుషులు నీకు హాని చేయాలనుకుంటున్నారేమో, వారి కీడును కూడా నీకు మేలు చేసి నీకేం చేయవాడు? తృప్తినిచ్చేవాడు యేసయ్య. యేసయ్య మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు. ఈరోజు నీ జీవితంలో మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు నీ మీదకి వచ్చినా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎన్నోసార్లు డిస్ట్రెస్ అయిపోయావు, డిసప్పాయింట్మెంట్ అయిపోయావు, పరిస్థితులంతా ఏంటి ఇలా నిరాశ నీరుగారిన పరిస్థితుల్లో కూడా యేసయ్య నిన్ను వదలలేదు. చూసావా? తృప్తి. యేసయ్య వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను ఎడవ. మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తున్నాడు. తృప్తి ఇచ్చేవాడు యేసయ్య. యేసయ్య దగ్గర సంతృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. యేసయ్య మన బ్రతుకుల్లో సంతృప్తినిచ్చేవాడు, మనిషి జీవితానికి తృప్తి ఇచ్చేవాడు యేసయ్య. యేసుప్రభు మన హృదయంలోకి వస్తే, యేసుప్రభు మన జీవితంలోకి వస్తే లోకంలో తృప్తి నేర్చుకుంటాం. పౌలు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏమి నేర్చుకున్నాను? సంతృప్తి కలిగి ఉంటూ నేర్చుకున్నాను. పౌలు, నీకు చాలా ముళ్ళులు ఉన్నాయే, నీకు అనారోగ్యం ఉందే, ఎలా నువ్వు తృప్తిగా ఉండగలవు? నాకు చెప్పాడు పౌలు చెప్పాడండి. నిన్న ఆదివారం ప్రార్థన చేసుకుంటా నేను ఫిలిప్పీలు పత్రికకు వచ్చా, నా ధ్యానంకి 3వ అధ్యాయం. ఎలా తృప్తిగా ఉంటున్నావు పౌలు అడిగా నేను. పౌలు ఏం చెప్పాడు చూడండి, అద్భుతమైన మాట, మన మేలు కొరకు చెప్తున్నా. నాకు చెప్పాడు వ్యక్తిగతంగా, యేసయ్య నన్ను బలపరిచిన మాట. 3వ అధ్యాయము 3వ వచనం. నిన్న ఉదయం 5 గంటల సమయంలో బైబిల్ చదువుతున్నప్పుడు కన్నీరు ఆగలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఏం చేస్తున్నాను? ఆరాధించుచు. కాబట్టి శరీరాన్ని బట్టి కాదయ్యా నీ ఆరాధన, దేని బట్టి? ఆత్మను బట్టి. ఈ శరీరం, భౌతిక శరీరం కృషించిపోయేదే. శరీరాన్ని గురించి ఎప్పుడు ఆలోచించబాకు. ఏంది నాకు ఈ అనారోగ్యం అనుకోబాకు, ఏంది పరిస్థితి అనుకోబాకు, ఏంది పరిస్థితులు, ఏంది మాటలు, ఏంటి నిరాశ కాదు. శరీరమును బట్టి ఆస్పదం చేసుకొనక, దేన్ని బట్టి అంట? ఆత్మలో ఆరాధించడం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయాల గురించి ఆలోచించడం నేర్చుకుందాం, ఆత్మ విషయాల గురించి ఆనందించడం నేర్చుకుందాం. అప్పుడే మనం నిజంగా ప్రభుని ఏం చేయగలం? ఆరాధించగలం, తృప్తి పొందగలం. తృప్తి అప్పుడు వస్తుంది ఆత్మలో ఆరాధించుట. శరీరమును ఆస్పదము చేసుకొనక. నాకు శరీరాన్ని చూస్తే ఆరోగ్యం అనారోగ్యం బాగలేదు పరిస్థితి, కానీ ప్రభు అంటాడు ఆత్మలో ఆరాధించు, ఆత్మలో అతిశయించు, ఆత్మలో ఆనందించు, ఆత్మలో ప్రార్థించు, ఆత్మలో కృపను పొందుకో. తృప్తి అప్పుడు దొరికింది. యేసయ్యలో తృప్తి ఉంది. మేలుతో మన హృదయాలు తృప్తిపరుస్తాడు. ఎప్పటికప్పుడు రెన్యూడ్ స్ట్రెంగ్త్, ఎప్పటికప్పుడు తృప్తితో బలపరుస్తున్నాడు దేవుడు. మన జీవితాలు ఇంకా అనేకమైన విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తున్నందుకై దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఈ కృతజ్ఞత స్తుతి పండుగలు ఈ 4వ దినాన దావీదు మనకు చెప్పిన 5 విషయాలు. దావీదు దేవుడు ఏం చేశాడా? పాష గారు చెప్తున్నా, రాసుకోండి. 1, ఏం చేశాడు? నా పాపాలు క్షమించాడు. మై గాడ్ షల్ ఫర్గివ్ మై సిన్స్. నా దేవుడు నా పాపాన్ని క్షమించిన దేవుడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఎంత ఘోరమైన పాపినైనా సరే యేసయ్య క్షమిస్తున్నాడు. నీ పాపాన్ని క్షమించాడు. క్షమించడమే కాదు, పడమటికి తూర్పు ఎంత దూరమో వాటిని
మన పాపాలంతా దూరపరిచాడు, సముద్ర అగాధాల్లో పడేశాడు, ఇంకా వీపు వెనకాలేశాడు. ఎప్పుడు చూడ్డు. నేను మీ పాపాలకి అన్నాడు, ఏం చేయను అన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. క్షమించాడు. రెండవది విమోచించాడు. మూడవది స్వస్థపరిచాడు. రోగాలు ఏం చేయవాడు, స్వస్థపరిచాడు. నాలుగవది కరుణా కటాక్షాలు, లవ్, ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమించినట్టుగా లోకంలో నేను ఎవరు ప్రేమించలేదు బిడ్డ. ఐదవది మేలుతో నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. సాటిస్ఫాక్షన్. హీ సాటిస్ఫైడ్ మై లైఫ్. నా బ్రతుకుని ఆయన తృప్తితో నింపుతున్నాడు. యేసయ్య చేసిన మేలుకై కృతజ్ఞత చెల్లిద్దామా? తలలు వంచి యేసు వైపు చూస్తూ ఈ మధ్యాహ్నం ఈ కృతజ్ఞతా స్తుతి పండుగల 4వ రోజు, ప్రభువా నీకు స్తోత్రం. దావీదు జీవితంలోనే కాదు, ఇదిగో ఈ మేలులన్నీ నా బ్రతుకులో కూడా నువ్వు చేస్తున్నందుకు నీకు